హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఆనపకాయతో బెల్లం చారు అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. మన వీడియోస్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. మన వీడియోస్ నేరుగా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆనపకాయలో ఉన్న పైన లేయర్ పార్ట్ని అయితే తీసి చిన్న చిన్న మీడియం సైజ్గా మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కావాల్సిన ఆనియన్స్ని మీడియం సైజ్ ముక్కలుగా అంటే ఒక 3 ముక్కల కింద అయితే మనం కట్ చేసుకోవాలి ఒక పెచ్చుని. తర్వాత అలాగే టమాటాలని అలాగే గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ని అయితే ఆన్ చేసుకుని కడాయిని అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలు కూడా మనం ఇందులో వేసుకుని జస్ట్ అలా ఫ్రై చేసి 5 సెకండ్స్ మూత అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టగానే మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఈ ఆనపకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని గరిటతో మొత్తం అంతా తిప్పుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ సాల్ట్ అనేది ఆ ముక్కలకైతే బాగా పట్టి బాగా కుక్ అవుతుంది. ఒక 1/2 స్పూను పసుపును కూడా వేసుకుని గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం వాటర్లో నానబెట్టుకుని అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 50% అయితే ఈ కుక్ అయినాయి ఫ్రెండ్స్. ఒక స్పూన్ కారం వేసుకుని బాగా గరిటెతో అయితే తిప్పుకొని మొక్కలు మురిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్న తర్వాత గరిటెతో అయితే బాగా తిప్పుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం ఎక్కువ తక్కువ కాకుండా జస్ట్ మీడియం సైజులో ఒక చిన్న ముక్కనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది, కొంచెం తీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు ఆవాలు వేసుకుంటాం, అలాగే చిటికెడు జీలకర్ర కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. తుంచిన ఎండుమిర్చిని కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకుని గరిటెతో అయితే లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తాలింపు పెట్టిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని గరిటెతో తిప్పుకుంటాం ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ మూత అయితే పెడితే ఇందులో ఉన్న ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేడివేడిగున్న అన్నంలోకి ఈ బెల్లం చారు వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆనపకాయ ముక్క బాగా అయితే కుక్ అయింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మంచి రెసిపీస్ అయితే పెట్టేశాను.
ముద్దకి ఇలా ఆనపకాయ ముక్కను కలుపుకుని తింటే ఉందండి, అబ్బా సూపర్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.